ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. స్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. చాలా బాగుందండి, అద్భుతమైన సినిమా, మంచి కామెడీ మూవీ, అందరూ చూడాలి. అద్భుతమైన సినిమా అండి, కుటుంబాలు వెళ్ళి చూడాలి. బాగుంది, చాలా బాగుంది. మన తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపులో ఉబ్బొద్దు. నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపు పోయి నవ్వు. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. మోహన్ కృష్ణ ఇంద్రగడ్డ కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. జాతకాలు పిచ్చున్న హీరోకి ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్లో చూపించారు, అది చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరు చూడొచ్చు. కామెడీ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట. అది బాగుంటుంది. అందరూ అంటే కొంచెం ఇది సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటుంది. బాగుందండి, నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ, దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవా హర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది, అండ్ మన హీరో గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంగ్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్, ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికెల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. జాతకాలను నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. సెకండ్ హాఫ్లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టాచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు. ట్విస్ట్ ఉంటుంది, సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా వాజ్ చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ హ్యాపీగా వచ్చి 2 గంటలు హ్యాపీగా తల్లిదండ్రులతో కూర్చుని అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. హీరో నరేష్ కానీ, అవసరాలు శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ ప్రియదర్శి సరే వైవా హర్ష, అందరూ అలా నవ్వుకుంటూనే ఉన్నాం. సినిమా అంతా కూడా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత కామెడీ సినిమా నేను చూడలేదు, చాలా బాగుంది. మోహన్ కృష్ణ గారు అష్టాచమ్మ మీతుమి తరహాలో వచ్చిన ఒక అద్భుతమైన కామెడీ చిత్రం. నాకు ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణిగా పూర్తి వేషం ఇచ్చారు. సో నిర్మాత శివలం కృష్ణప్రసాద్ గారికి, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, ప్రియదర్శికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా. ఈ 15-20 రోజులు హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళి ప్రశాంతంగా చూడదగ్గ సినిమా. మన కుటుంబాలు, పక్క కుటుంబాలు కూడా. లాస్ట్లో కూడా జాతకం నమ్మదని చెప్పాడుగా, ఏ శాస్త్రం మనిషిని చంపమని చెప్పదు అని చెప్పారు లాస్ట్లో. అంతే, అలా కన్క్లూడ్ చేశారు. చాలా మంచి హిలీరియస్ ఫన్ అయితే ఈ మూవీలో జనరేట్ అయిందండి. ఎందుకంటే ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టాచమ్మ మూవీ తర్వాత కొన్ని యాక్షన్ ఓరియంటెడ్లో వెళ్ళాడు, కానీ తర్వాత ఆఫ్టర్ లాంగ్ తర్వాత ఇది అష్టాచమ్మ ఏ ఫ్లేవర్లో అయితే ఒక ఎంటర్టైన్మెంట్ హిలీరియస్ ఫన్ అయితే జనరేట్ అయిందో, దీంట్లో అంతకు మించి ఉంటుంది. సారంగపాణి జాతకము, ఎందుకంటే రూపా కొడువురు అమ్మ హీరోయిన్గా కూడా, మళ్ళీ వెన్నెల కిషోర్ దీంట్లో ఎక్కువ చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెన్నెల కిషోరు అండ్ వీళ్ళ కాంబినేషన్, ఆ జాతకాల గురించి ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా తను పడిన దాన్ని తను ఫన్గా ఎలా జనరేట్ చేశారు. మెయిన్ దీంట్లో చూస్తే కనుక ఒక డైలాగ్ కామెడీ అనేది ఎంత హెల్దీగా ఉందంటే, మంచి టింటు డైలాగ్స్ కూడా మంచి కీ రోలు అండ్ కెమెరా వర్కింగ్ బాగుంది. ఉన్న ఒక సాంగ్ సంథింగ్ 2 సాంగ్స్ ఏమో ఉన్నాయి, అది ఒక సాంగ్ విన్నట్టుంటుంది కానీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ ప్లే కూడా బాగుంది. అండ్ మూవీ కూడా చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఫన్తో
చూడవలసిన సినిమా చాలా లాంగ్ తర్వాత. సారంగపాణి జాతకం మూవీ అయితే చూడడం జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ఫన్ రైడ్ ఉంటుంది అనమాట. అంటే వెన్నెల కిషోర్ గారు కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, అండ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మనకి వైవా హర్ష గారు ఎంటర్ అవుతారు కదా, అక్కడి నుంచి ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. ఏదైతే జాతకాలని మనం నమ్మచ్చా లేదా అది మన ఓన్ బిలీఫా ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి హ్యూమరస్ రైడ్ అని చెప్పుకోవచ్చు. ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్యామిలీ, అండ్ తర్వాత రూపా గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా నరేష్ గారు ఇదంతా ఒక మంచి కామెడీ ట్రాక్తో నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఇంకొంచెం పీక్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే జాతకాలని నమ్మించడానికి ఏదైతే ట్రై చేస్తారో అది మనకే చేటు అనే చెప్పి ఒక మంచి పాయింట్ తీసుకొని చేయడం జరిగింది. అండ్ ప్రియదర్శి అండ్ రూపా అయితే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళిద్దరు అయితే అసలు త్రూ అవుట్ నెయిల్ చేశారనమాట. అండ్ తనికెల బర్ని గారి క్యారెక్టర్ కావచ్చు, అండ్ ఇంకా మొత్తం శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా అందరి పర్ఫార్మెన్సెస్ కూడా అసలు అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి టైంలో ఒక హాలిడేస్ టైంలో పిల్లలకి ఫ్యామిలీకి అందరికీ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ కావాలి అని కోరుకుంటారు కాబట్టి డెఫినెట్లీ థియేటర్స్లో మీరు చూడదగిన సినిమా. ఎందుకంటే ఎక్కడ కూడా కొంచెం వల్గారిటీ కానీ కొంచెం మాస్ యాక్షన్స్ కానీ అలా ఏం లేకుండా ఫ్యామిలీ మొత్తం ప్లెజెంట్గా ఎంజాయ్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు హ్యూమరస్, అసలు నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. అంటే ఒక జోక్ కనెక్ట్ అవుతుంటాం, ఇంకో జోక్లోకి వెళ్ళిపోతాం, ఇంకో జోక్ వస్తుంటే వెంటనే ఇంకో జోక్, అలా అసలు ఫుల్ కనెక్ట్ అయిపోతుంటాం అనమాట. డెఫినెట్లీ మీరు ఈ సినిమాని, అంటే ఇలాంటి సినిమాల్ని థియేటర్లో చూస్తే కనుక మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ చూడండి, సారంగపాణి జాతకం చాలా బాగుంది.